అమ్మవారు పార్వతమ్మ ఛాతి మీద మైల తీసిండు ఉసిరికాయంత ఉండ వేసిండు పార్వతమ్మ పేరు మీద ఒక ఆడిపక్షిని ముట్టించిండు కనుక దేవాదంగమయ్య ఛాతి మీద మైల తీసిండు ఉసిరికాయంత ఉండ వేసిండు మగ పక్షిని గంట వేడి పక్షులు తయారు చేసిన పక్షులకు ఐసు పోసిండు దేవుడు దేవాదంగమయ్య అయ్యో గంట వేడి పక్షులారా దగ్గర పర్వతం వెళ్ళిపోవాలి మన కొడుకు మానికతనికి ప్రేమిని మీద ప్రేమలు కలిపియాలి లగ్గాల మీద ముద్దలు కలిపియాలమ్మా ఈ విధంగా గంట వేరు పక్షులకు జీవుడు దేవాదంగమయ్య బుద్ధులు గానాలు చెప్పింది కనుక మా దుమ్ము దుమ్ము నాచులు కలిగినాయి వంటివాడు దేవుడిని వనరాని ముత్యాన్ని భార్యగమ్మ జూదం ఓడుగమ్మ పంచమాడుతున్నాం గాని ఆట లోపల వల్లయ్య పట్టుబడ్డ దేవుడికి నిందుబడ్డ దేవుడికి ఆడేవారు లేరు ఓడేవారు లేరు వల్లయ్య పెళ్లి గాని అష్టమయ్యవాడు ఉండమని చెప్పి గంట వేరు పక్షులు కనుక ఏమో ఒక దాని తోడు ఒకటి పుచ్చడి పెడుతున్నాయట జోలి నేనేమన్నది చిన్న పక్షుల వార్త నేనేమన్నది చిన్న నా ముచ్చటగా గంట వేడి పక్షులకి నిజం చెప్పి మల్లయ్యా
మల్లయ్య ధాటికి పోరవలేక గండ పేరు పక్షులైనా పక్షులు ఉరుకుతా ఉన్నాయి పక్షులు ఉరుక మల్లయ్య ఉరుకటువంటి కనుక ఏమి గంట వేరు పక్షులకు ఎక్కడ లేని ఆశలు వచ్చినాయి శివుడా దేవా దంగమయ్య మల్లేగు పెళ్లి మీద ప్రేమల లగ్గాల మీద బుద్ధులు పుట్టిందామని చెప్పి మా ప్రాణం మీదకి వచ్చానా మల్లయ్య దాటికి ఓర్వలేక గండవేరు పక్షులు కలకల కలకల కన్నప్పుడే కొండ కైలాసం అటువంటి కనుక ఏమి శివుడు దేవా దంగవేరు మేళ వందినప్పుడే అయ్యయ్యో పక్షులే ఆనమి ప్రాణం వెళ్ళిపోతా ఉంది ప్రాణం తీసేంత పంటే ఉన్నాడు నా కొడుకు మల్లికార్జున స్వామి అని చెప్పి విభూతి పట్టినాడు అటువంటి కనుక నువ్వు గండవేరు పక్షుల మీద కొట్టినప్పుడే గండవేరు పక్షులు మతోన మాయమైపోయి ఎన్నికొండ కైలాసం వెళ్ళిపోయా దేవుడు దేవుడు మల్లయ్య అద్దాన పరుగు లోపల పక్షుల జాడ కొడుకు తిరుగుతున్నాడు మల్లయ్యో మల్లయ్య తిరుక్కుంటా మల్లికార్జున స్వామి సుక్కలు పిడికడు తక్కువ చూదు మానుగుండు దగ్గరికి వచ్చింది కనుక గుండు ఎక్కవట్టేరా గుండు ఎక్కుతున్నాడు చాడ దొరకద పాయే మంది ఓనియ తల సాగనీయ మంది ఓనియ కుల సాగనీయ పక్షుల ప్రాణం తీస్తానని వల్లన్న నా జోలిగా పక్షులకు ఎందుకు నా జోలి వాన వార్తగా పక్షులకు ఎందుకు నన్ను కనుక అనరాని మాటలని అని చెప్పి మల్లికార్జున స్వామినైనా నన్ను కన్నా తల్లి లేరు నన్ను కన్నా తండ్రి లేరు అటువంటి కనుక ఈ చోట నేను ఒక్కన్న వీడిని మిగిలిపోయినా కొమ్ము పెట్టిండు మల్లన్న కలకల కలకల కన్నీరు తీసినప్పుడే ఎన్నికొండ కైలాసం శివుడు దేవా దంగమయ్య కల్లవారు చూసిండు మల్లికార్జున స్వామికి పెళ్లి మీద ప్రేమలు లగ్గాల మీద బుద్ధులు పుట్టియాలనంటే 33 కోట్ల దేవాల దేవతలు ఎవరి తోటి కాదు మట్టడు మారు లోపల ఉన్నది మైరాసరేణిక అక్క రేణుక ఎల్లమ్మను అటువంటి సూదు మానుకుండు దగ్గరికి దోలాలి పెళ్లి మీద ప్రేమలు కలిపియాలి మళ్ళీ లగ్గాల మీద బుద్ధులు పుట్టాలనుకున్నాడు కనుక విఘ్నేశ్వరుడు మీరు మనంపిండు మట్టేడు మౌనం వెళ్ళిపోవాలి అక్క రేణుక ఎల్లమ్మను తీసుకురావాలి సూతుమాను గుండు దగ్గర ఆగం చేయాలి కొడుక గుండ కైలాసంలో తిరిగి రావాలి మళ్ళీ కారు స్వామికి పెళ్లి మీద ప్రేమలు లగ్గాల మీద బుద్ధులు పుట్టియాలి అక్క రేణుక ఎల్లమ్మని చెప్పినాడు విఘ్నేశుడు వెళ్ళిపోయింది రేణుక ఎల్లమ్మని కనుకనేమి ఈ విధంగా చెప్పినప్పుడే ఎల్లమ్మనేమి అటువంటి కనుకనేమి ఏ విధంగా బయలుదేరే మాదో పుల్ల గుర్రెక్కి పూల శత్రువు వాళ్ళ పంపరు వాళ్ళని పెట్టుకొని రేణుగా